కల్వకుట్ల రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో పాత్ర ఏంటంటే? చెప్పాను కదండి నేను. హ్మ్. లీడర్‌నని చెప్తున్నాను గదా! హ్మ్. నేను ఫస్ట్ స్పోక్స్ పర్సన్‌ని హ్మ్. స్టార్టింగ్. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్‌ని. ఓకే. ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ కోఆర్డినేటర్‌ని. ఓకే. ఏ పని చెప్పినా చేస్తున్నాను. 2 ప్రాంతాలు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అంటే హైదరాబాద్‌లో అది పొలిటికల్‌గా స్థిరపడాలనుకుంటుర్రా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండాలి. అధికారంలో ఉండాలి. అది కరీంనగర్ అయినా, హైదరాబాద్ అయినా, ఓవరాల్ తెలంగాణ అయినా ఎక్కడైనా గూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటాను. కల్వకుట్ల రమ్యకు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ స్థానం గుర్తిస్తలేదా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎప్పుడో మీరు 2001 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేను నా నా జీవితం కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్పుకుంటుంది తప్ప రమ్యారావుకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందంటే? నేను 2001 నుంచి కాంగ్రెస్‌లో ఉన్నా అని చెప్పలేదు. ఓకే. 2014 అని చెప్తున్నాను. ఓకే. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అక్కడనే ఉన్నా గదా! ఓకే. 2014లో అది ఎలక్షన్ టైమ్‌లో లాస్ట్ మినిట్‌లో నేను జాయిన్ అయ్యాను. 2014 నుంచి 2024 వరకు కల్వకుట్ల రమ్యారావు గారికి కాంగ్రెస్ పార్టీ ఏమి అవకాశాలు ఇచ్చింది అంటే ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యే అడిగినా, ఎంపీ అడిగినా 2 ఇవ్వలేదు. పార్టీ పోస్టులు ఇస్తున్నారు. అంటే మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదనా? అది నన్ను అడగడం కరెక్ట్ గాదు. కాదని మీరెందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరికి టికెట్ రాకుంటే వాళ్ళు ఆ స్థాయి గాదన్నట్టా? అంతే కదా! ఇప్పుడు ఎవరికి టికెట్ రాలేదు, ఆ స్థాయి కాదనేసి పార్టీలు మారే క్రమం అయితే చాలా చూస్తున్నాము. బీఆర్ఎస్‌లో పార్టీలు అది ఎమ్మెల్యే టికెట్ రాకుంటే కాంగ్రెస్‌లోకి వస్తుంది. కాంగ్రెస్‌లో రాకుంటే ఇట్లా రకరకాలుగా పార్టీలు మారుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో మీరు 2014 నుంచి 2024 ప్రెజెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరెంతో ప్రయత్నాలు చేశారు. నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఎందుకు గుర్తిస్తలేదు రమ్యారావునంటే ఏం చెప్తారు? అది కావాలి. అదే చెప్తున్నా నేనొక్కదాన్ని కాదు. ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి అని ఉన్నాడు సూర్యాపేట్. అద్దంకి దయాకర్ అని ఉన్నాడు. అట్లా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి అవకాశం వచ్చిందా? ఎమ్మెల్యేగా, వాళ్ళ ఎంపీగా కుటుంబ నేపథ్యం వేరు, మీ కుటుంబ నేపథ్యం వేరు. కావచ్చు. ఇప్పుడే ఏం అయిపోయింది లేదు గదా! జస్ట్ గవర్నమెంట్ వచ్చింది మొన్ననే గదా! ఇంకా నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఎమ్మెల్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అయినంక అవి గూడా అకామిడేట్ జేస్తారు గదా! అంత ఓపిక లేకుండా మనం తొందరపడడం కరెక్ట్ గాదు గదా! 10 సంవత్సరాలు పని జేసినోళ్ళం. 10 నెలలు గూడా గాలేదు గవర్నమెంట్ వచ్చి. అంత ఓపిక లేకుండా ఉండడం కరెక్ట్ గాదు. అసెంబ్లీ టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. చేజారింది. ఎప్పుడు అనిపియలేదా? ఈ కాంగ్రెస్‌లో ఉండకూడదు అనేసి ఎప్పుడు అనిపియలేదా మీకు? అనిపిస్తే ఇక్కడెందుకుంటా కాంగ్రెస్‌లో. మరి గుర్తింపు లేని పార్టీలు ఉండడం వల్ల ఉపయోగం ఏంటండి? గుర్తింపు లేనిదే క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ అయినా, గుర్తింపు లేకుంటేనే అది జు జూబ్లీహిల్స్ కోఆర్డినేటర్ అయినా, అది మే 13 తర్వాత దానికి ఏం వాల్యూ ఉండదు. అది మీరనుకుంటే ఎట్లా? హ్మ్. పార్టీ అనుకోవాలి, నేననుకోవాలి గదా! మీరనుకున్న పార్టీ అనుకున్నా కూడా మే 13 తర్వాత అనేది మీకు తెలుసు. తెలుసు గాదు. పార్టీలో ఉన్నప్పుడు ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళకు పార్టీ పోస్టులిస్తారు. అట్లా మేము పని జేస్తాం. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చున్నది గాబట్టి, డెఫినెట్‌గా ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అయిపోయినంక ఎట్లాగూ మీ ఉంటది బాబాయ్ గదా! అంటుండు. ఈ గవర్నమెంట్ నుంచేమో సంవత్సరం లోపల కూల్చేస్తాము. మేమే అధికారంలోకి వస్తామని. అంటున్నారు గదా! వాళ్ళేదో గోడను కూలగొట్టినట్టు కూలగొడతాము అని వాళ్ళు అంటున్నారు గదా! అవును. కానీ ఇప్పుడు ఎంతమందొచ్చిండ్రు? ఆఫ్టర్ ఎలక్షన్ ఇంకెంతమంది ఆడ లైన్‌ల సినిమా టికెట్‌లకు గదా నిలబడ్డట్టు ఎంతమంది గాంధీ భవన్ గేట్ల దగ్గర రేవంత్ అన్న ఇంటి ముందు లైన్ కట్టున్నారు మరి. హ్మ్. కాంగ్రెసోళ్ళు పోయి ఆడ కడతలేరు గదా! కేసీఆర్ ఇంటి ముందు. గతంలో కేసీఆర్ ఇంటి ముందు లైన్‌లు కట్టే సందర్భాలు చాలా చూసాం. వేరే పార్టోళ్ళు లైన్‌లు కట్టింది నాకు తెలియదు. మా పార్టోళ్ళు మాత్రం మీ లైన్‌లు కట్టలేదు. మా పార్టోళ్ళను పాపం మభ్యపెట్టి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది లేకుండా చేసినటువంటి కేసీఆర్. అవును. ఇప్పుడు ఆయన అనే దాంట్లో కొంత అంటే మీ పార్టీలోనే చర్చ. నిజంగా గూడా కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ ఉండదా అని కూడా చర్చ జరుగుతుంది బలంగా. రకరకాల ఊహాగానాలను అవి ఊహాగానాలే. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదొక మైండ్ గేమ్ అనుకోవాలంతే. డెఫినెట్‌గా 5 ఏండ్లు కాదు 10 ఏండ్లు ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఉంటది. ప్రజలు ఆశీర్వదించిన పార్టీ, ప్రజలు పట్టం గాటిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.